అరాచకాలకు ఒక ఉదాహరణ ఏంటంటే షోయబుల్లా ఖాన్ హత్య. గత పోటీ పరీక్షలో గ్రూప్ 2లో మనకు ఈ బిట్టుబడింది. షోయబుల్లా ఖాన్ హత్య ఏ రోజు జరిగింది, ఎక్కడ జరిగింది, షోయబుల్లా ఖాన్ స్థాపించినటువంటి పత్రిక ఏది అని గత పోటీ పరీక్షలో మనకు అడిగింది. ఎప్పుడైతే హై స్కూల్ పిల్లలకు షోయబుల్లా ఖాన్ యొక్క జీవిత చరిత్ర అనేది లెసన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి షోయబుల్లా ఖాన్ గురించి నేర్చుకుందాం. షోయబుల్లా ఖాన్ స్వస్థలం పాత ఖమ్మం జిల్లా. సో వీళ్ళ తండ్రి వృత్తిరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో షోయబుల్లా ఖాన్ కూడా ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్కు వచ్చింది. షోయబుల్లా ఖాన్ హైదరాబాద్కు వచ్చి ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరింది. సో షోయబుల్లా ఖాన్ యొక్క ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. మన గత పోటీ పరీక్షలు అడిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి భవనం ఏదైనా ఓయూలో మొట్టమొదటి భవనం ఏదండి? ఆర్ట్స్ కాలేజ్. ఏ కాలేజ్? ఆర్ట్స్ కాలేజ్. మనకు పైనసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగింది. ఆర్ట్స్ కాలేజ్ డిజైన్ తీసిన ఇంజనీర్ ఎవరన్నాడు? ఎవరండి? జాస్పర్ అనేటటువంటి ఇంజనీర్ ఈ ఆర్ట్స్ కాలేజ్కు డిజైన్ గీసింది. ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రత్యేకత ఏంటి? భూకంపం వచ్చిన కదలకుండా అద్భుతమైనటువంటి డిజైనింగ్ టెక్నాలజీతో నిర్మించిన భవనం ఏది? ఆర్ట్స్ కాలేజ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన షోయబుల్లా ఖాన్ ఆదర్శ భావాలతో బయటకు వచ్చింది. ఆదర్శ భావాలతో బయటకు వచ్చినటువంటి షోయబుల్లా ఖాన్ జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. ఎందులో చేరాలనుకున్నాడు? జర్నలిజంలో చేరి జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. ఎక్కడ ఏ పత్రికలో చేరిందంటే మొట్టమొదటిసారిగా తేజ్ అనే పత్రికలో చేరింది. ఏ పత్రిక? షోయబుల్లా ఖాన్ మొదట తేజ్ అనే పత్రికలో చేరింది. తేజ్ అంటే అర్థమైంది షార్ప్. చాకు బాగా తేజ్ పోయాడు. షార్ప్ అంటే పదునైన అని అర్థం. తేజ్ అనే పత్రికలో చేరింది. పత్రికల పనిని సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రపంచానికి తెలియజేయాలి. దానిలో భాగంగా ఈ తేజ్ పత్రికలో ఏం చేసిండు? రజాకారులు చేస్తున్నటువంటి అరాచకాలను ఈ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేసింది. ఎవరు రజాకారులకు నాయకుడు? ఖాసిం రజ్వీ. ఖాసిం రజ్వీ రజాకారుల అరాచకాలను ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఇది ఎవరికి నచ్చలే? ఖాసిం రజ్వీ రజాకారులకు నచ్చలే. ఏ పత్రిక బ్యాన్ చేసి? తేజ్ అనే పత్రికను బ్యాన్ చేసి పడేసి మనోడు ఏం చేసిండు? ఈ పత్రిక కాకపోతే ఇంకో పత్రిక. ఎందులో చేరిండు? రయ్యత్ అనే పత్రికలో చేరిండు. ఏ పత్రిక? రయ్యత్ అనే పత్రికలో చేరిండు. గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు రయ్యత్ అనగా అన్నాడు. ఏం సార్ కింద ఆప్షన్స్ ఏమున్నాయి? రయ్యత్ అనగా ఇదొక భవనం పేరా, ఇదొక సంస్థ పేరా, ఇదొక పార్టీ పేరా, లేదా పత్రిక పేరా అన్నాడు. రయ్యత్ అనేది ఏంది? పత్రిక. గత పోటీ పరీక్షలు ఏమడిగాడు? రయ్యత్ అనేది ఏ భాషా పత్రిక? పర్షియా భాష పత్రికన, ఉర్దూ భాష పత్రికన, అరబీ భాష పత్రికన, లేదా హిందీ భాష పత్రికన? ఏ భాష పత్రిక? ఉర్దూ భాష పత్రిక. ఏ భాష పత్రిక? ఉర్దూ. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగాడు? ఉర్దూ మన అధికారిక భాష ఎప్పుడైంది ఉర్దూ మన అధికారిక భాష? 1884లో ఉర్దూ మన అధికారిక భాష. ఏ నిజాం కాలంలో? 6వ నిజాం కాలం. చెప్తా ఒకసారి. షోయబుల్లా ఖాన్ తన జీవితాన్ని మొదట ఏ పత్రిక ద్వారా ప్రారంభించాడు? ఈ తర్వాత ఏ పత్రికలో చేరిండు? మనకు ఎగ్జాంపుల్ ఏమడిగాడు? ఈ రయ్యత్ అనే పత్రికను స్థాపించింది ఎవరండి? మందముల నరసింగరావు. ఇది గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ కూడా. రయ్యత్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? మందముల నరసింగరావు. మనకేమడిగాడు? మందముల నరసింగరావు యొక్క ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ అన్నాడు. చెప్పండి, మందముల నరసింగరావు యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటండి? 50 సంవత్సరాల హైదరాబాద్.
గత పోటీ పరీక్షలో మనకి ఏమని మందముల నరసింహరావు యొక్క ఆటోబయోగ్రఫీ ఏదండి 50 సంవత్సరాల హైదరాబాద్. ఇదే మందముల నరసింహరావు 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగింది. 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగితే ఎక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచినట్టు? ఎక్కడి నుండి గెలిచిండు? కల్వకుర్తి. ఎక్కడుంది కల్వకుర్తి ప్రస్తుతం? ఒకప్పుడైతే మహబూబ్ నగర్ జిల్లాలో, జిల్లాల పునర్విభజన ఎక్కడికి వచ్చింది? నాగర్ కర్నూలు జిల్లాలో. ఏ జిల్లాలో? నాగర్ కర్నూలు జిల్లా. చెప్పండి. మందముల నరసింహరావు 1952లో ఎక్కడికి ఎమ్మెల్యే గెలిచి? కల్వకుర్తి. ఇదే కల్వకుర్తి ప్రజలకు మనం రుణపడి ఉన్నాం. మన కామారెడ్డిలో ఎన్నికలు జరిగితే ఎవరు ఓడిపోయారు? కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి. అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓడించినటువంటి ప్రాంతం కామారెడ్డి. అట్లనే కల్వకుర్తి ప్రజలు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఎవరు ఓడించారు? ముఖ్యమంత్రిని ఓడించారు. ఏ ముఖ్యమంత్రిని? ఎవరి? సీఎం నందమూరి తారక రామారావు 1989లో ఓడించింది ఎవరని? కల్వకుర్తి ప్రజలు. ఒక బీసీ అభ్యర్థిని గెలిపించి ఎవరు? చిత్తరంజన్ దాస్ అనేటటువంటి ఒక సామాన్య బీసీ నాయకుడిని గెలిపించి ఎవరిని ఓడించారు? ఎన్టీఆర్ను ఓడించి. చదువు. షోయబుల్లా ఖాన్ రయ్యత్ పత్రికలో చేరి ఏం రాశారు? ఈ రజాకారులు చేస్తున్నటువంటి, ఖాసిం రజ్వీ చేస్తున్నటువంటి అరాచకాలను రాశారు. ఎవరికి నచ్చలే? ఈ రజాకారుల గురించి రాయడం ఎంఐఎం పార్టీకి, ప్రభుత్వానికి నచ్చలేదు. ఏం చేశారు? ఈ రయ్యత్ పత్రికలు కూడా బ్యాన్ చేసి పడేసి. ఏ పత్రిక కూడా నిషేధించబడేది? రయ్యత్. దాంతో షోయబుల్లా ఖాన్ ఏం చేసిండు? ఆ పత్రికలో ఈ పత్రికలో తిరగద్దు, మనకేముండాలి? పత్రిక ఉండాలి. సో పత్రిక పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప నాయకుడు, హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు ఈ పత్రికకు సహకరించింది. మనకు రేపు ఎగ్జామ్ నడుతుంది. ఈ షోయబుల్లా ఖాన్ స్థాపించినటువంటి పత్రికకు ఆర్థిక సహకారం అందించిన నాయకుడు ఎవరంటే ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు సహకారంతో ఒక పత్రిక వచ్చింది. ఎవరు స్థాపించారు? షోయబుల్లా ఖాన్. మన గత పోటీ పరీక్షలో 1947 నవంబర్లో షోయబుల్లా ఖాన్ ఎవరి సహకారంతో? బూర్గుల రామకృష్ణారావు. ఎవరి? బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి. 1947 నవంబర్లో బూర్గుల రామకృష్ణారావు సహకారంతో ఏ పత్రిక వచ్చింది? ఇమ్రోజ్ అనే పత్రిక వచ్చింది. ఏ పత్రిక? ఇమ్రోజ్ అనే పత్రిక వచ్చింది. ఇమ్రోజ్ అంటే అర్థమైంది? నిప్పు కణిక లేదా నిప్పు రవ్వ. నిప్పు కణిక లేదా నిప్పు రవ్వ. గూగుల్లో కొడితే ఇమ్రోజ్ అంటే ఏమొస్తుంది? నేడు అని కూడా వస్తుంది. తెలవాలా మనం? అనుకోకుండా ఆప్షన్లో నిప్పు కణిక లేదనుకో చెప్పలేము. నేడు, టుడే అని మీనింగ్లు వస్తుంది. అట్లా మనకు పుస్తకాలలో మీనింగ్ ఏంది? ఇమ్రోజ్ అనే పదానికి అర్థమైంది నిప్పు కణిక, నిప్పు రవ్వ. సో షోయబుల్లా ఖాన్ బూర్గుల రామకృష్ణారావు సహకారంతో ఏ పత్రిక స్థాపించారు? ఇమ్రోజ్. ఈ ఇమ్రోజ్ పత్రిక నడిపిస్తున్నాడు. పత్రిక బాగానే నడుస్తుంది. ఈ షోయబుల్లా ఖాన్ ఎవరినైతే ఆదర్శంగా తీసుకుని వచ్చిందో అతనే హత్య చేయబడ్డాడు. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? షోయబుల్లా ఖాన్ మహాత్మా గాంధీ. ఎవరిని? మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని తన జీవితాన్ని అహింసా మార్గం, తెలుసు కదా, గాంధీ ఇచ్చిన సిద్ధాంతం ఏంది? అహింస. గాంధీ ఇచ్చిన సిద్ధాంతం ఏంటండి? అహింస, నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్. అహింసో పరమో ధర్మహాన. మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి అహింసా సిద్ధాంతంతో ప్రభావితమైన వ్యక్తి ఎవరు? షోయబుల్లా ఖాన్. కానీ అహింసా సిద్ధాంతాన్ని ఇచ్చిన గాంధీని ఏం చేశారు? చంపేశారు. ఎప్పుడు చంపారు? 1948 జనవరి 30 ఎవరు హత్య చేశారు?
నాథూరాం గాడ్సేకు మహాత్మా గాంధీ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదట? భారతదేశాన్ని హిందూ ముస్లింల పేరుతో విడగొట్టింది మహాత్మా గాంధీని. ఈ పాకిస్తాన్ ఏర్పడడానికి కారణం మహాత్మా గాంధీని అని చెప్పేసి నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసి, మన నాథూరాం గాడ్సే ఉరిశిక్ష వేయబడు. అవును, అతని దహన సంస్కారాలని మన అస్థికలు కలిపిరా? ఇప్పటిదాకా అస్థికలు కలిపి ఎక్కడున్నాయి ఇతని అస్థికలు? నాగ్పూర్లో ఇప్పటికీ స్టోర్ చేయబడి. ఎవరి అస్థికలు? నాథూరాం గాడ్సే అస్థికలు ఎక్కడున్నాయి? నాగ్పూర్లో. ఏంటి ఇతని చివరి కోరిక? నా అస్థికలు సింధు నదిలో కలపాలను. సింధు నది ఉంది అది పెట్టిపోయింది అంటే ఆ సింధు నది భారతదేశంలో ప్రవహించాలన్నారు. ఎక్కడ ప్రవహిస్తుంది సింధు నది? పాకిస్తాన్. ఈ సింధు పరివాహక ప్రాంతం మనది, హిందువులది. అది ఎక్కడ కలవాలి? ఇండియాలో పారాలి. ఆ రోజే నన్ను ఎక్కడ కలపాలి? నా అస్థికలను ఆ సింధు నదిలో కలపాలని. ఇప్పట్లో అయ్యేటట్టున్నది అది. ఇప్పటికీ ఎవరి అస్థికలు? నాథూరాం గాడ్సే అస్థికలు కలపకుండా ఎక్కడ పెట్టారు? నాగ్పూర్లో పెట్టారు. ఎప్పుడైతే గాంధీ హత్య చేయబడినో షోయబుల్లా ఖాన్ చాలా రోజుల పాటు నేర్చుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ అడిగింది, ఏమైంది నాయన, ఎందుకు ఇంత బాధపడుతుందంటే, ప్రపంచానికి శాంతిని బోధించింది, అహింసా సిద్ధాంతాన్ని బోధించింది, ప్రజలందరికీ మంచి చేయాలనుకున్న గాంధీని ఏం చేసిరు? హత్య చేసిరు అని నేను బాధపడుతున్నాను. అంటే మంచి చేసే వాళ్ళకు ఇచ్చేటటువంటి కానుకేంది? మృత్యువే, అంతే. సో మనం మరణించిన మన సిద్ధాంతం ఎప్పటికీ ఏముంటుంది? బతికే ఉంటుంది. నువ్వు ఈరోజు చనిపోవచ్చు, కానీ నువ్వు చేసిన త్యాగం ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని ఆ మాటలు విన్నటువంటి షోయబుల్లా ఖాన్ ఇక వెనుదిరిగి చూడలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, సమాజానికి మంచి చేయాలనుకుని ఇమ్రోజ్ పత్రిక ద్వారా, ఏ పత్రిక? ఇమ్రోజ్ పత్రిక ద్వారా రజాకార్ల అరాచకాలను స్పష్టంగా బహిరంగంగా రాసింది. ఎవరికి కోపం వచ్చింది? ఖాసిం రజ్వీకి కోపం వచ్చింది. ఏం చేశాడు? ఒక లేఖ రాసింది. ఏ లేఖ? బెదిరింపు లేఖ రాసింది. బెదిరింపు లేఖ రాసేవాడు, రే షోయబుల్లా మనవాడని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఏమనలేదు, మర్యాదగా ఎంఐఎం రజాకారులకు వ్యతిరేకంగా రాయడం ఏం చేయి, మానేసే అన్న. ఆ లేఖ ఎక్కడికి వచ్చింది? బూరుగుల ఇంటికి వచ్చింది. సార్ బూరుగుల ఇంటికి ఎందుకు వచ్చింది? బూరుగుల రామకృష్ణరావు తన నివాసంలో ఒక గదిని కేటాయించింది కార్యాలయం కొరకు. సో బూరుగులు ఏమన్నా, అరే పిల్లవాడి ప్రాణాలు ఎట్లా ప్రమాదంలో ఉంది, ఇతన్ని కాపాడుకోవాలని మందంలో నరసింహరావు కేవీ రంగారెడ్డి పిలిపించి మనం ఒప్పించాలి. దేనికి ఒప్పించాలి? చాలు రాసిన కాడికి మస్తయింది, ఏం చెయ్యు, పత్రిక మానేసేయి అని ఒప్పిద్దామని షోయబుల్లా ఖాన్ని పిలిపించి, ఎవరు? బూరుగుల కేవీ రంగారెడ్డి, మందముల నరసింహరావులు ఏం చేసి షోయబుల్లా ఖాన్ని పిలిపించి ఈ పత్రిక మానేసేయి, ఇంకేదన్నా పని చేసుకో అంటే, ఎందుకు భయపడుతున్నారు మీరు అంటే, నన్ను రజాకారులు హత్య చేస్తారని భయపడుతున్నారా? నేను చావుకు భయపడడం లేదు, తెలుసు నాకు మృత్యువు తప్పదని, అయినా నేను రాస్తున్నాను. షోయబుల్లా ఖాన్ చనిపోయినా పర్వాలేదు, ఏం బతుకుండాలి? రోజు బతికి ఉండాలి, నేను మృత్యువుకు భయపడను. వెళ్ళి మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. ఒకనాడు ఖాసిం రజ్వీ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాను. ఎంఐఎంకు కానీ రజాకారులకు కానీ వ్యతిరేకంగా రాస్తున్నటువంటి చెయ్యి అది మర్యాదగా ఏం కావాలి? కిందికి దిగాలి, లేదంటే ఏమవుతుంది? తెగిపడుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఖాసిం రజ్వీ ఈ ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడో అప్పుడు రజాకారులు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడు షోయబుల్లా ఖాన్ తన బావమర్దితో కలిసి కాచిగూడ నుండి ఇంటికి వస్తున్నాడు. ఆ కాచిగూడ వద్ద అడ్డగించి 1948 ఆగస్టు 21వ తారీఖు నాడు కాచిగూడ దగ్గర అడ్డగించి ఏం చేశారు? షోయబుల్లా ఖాన్ యొక్క 2 చేతులు నరికేసారు. 2 చేతులు నరికి ఎవరికి కానుకగా ఇచ్చారు? ఖాసిం రజ్వీకి కానుకగా ఇచ్చారు. ఇగో ఖాసిం రజ్వీ తీసుకుని ఇచ్చేయాలని. ఏంది ఇది అంటే, ఇవి షోయబుల్లా ఖాన్ యొక్క చేతులు, ఇతను మనకు వ్యతిరేకంగా రాస్తున్నాడు. షోయబుల్లా ఖాన్ రక్తం ఏర్లై పారుతుంది. నడు బావా వెళ్దాం, ఆసుపత్రికి వెళ్దామంటే అవసరం లేదు, నాకు తెలుసు
ఇది జరుగుతుందని నేను చనిపోయినా పర్వాలేదు, ప్రజల కొరకు ఏం బతకాలి, ఈ రోజు బతకాలి అని కలలు కన్న ఏకైక మన జర్నలిస్ట్ ఎవరు? షోయబుల్లా ఖాన్. ఈ హైదరాబాద్ గడ్డ పైన నిజాం రజాకారుల అరాచకాలను ఎదిరించి తన ప్రాణాన్ని గడ్డిపోచలాగా వదిలేసినటువంటి వీరుడెవరు? షోయబుల్లా ఖాన్. ఎప్పుడైతే షోయబుల్లా ఖాన్ హత్య చేయబడ్డాడో అతని భార్య నిండు గర్భిణి. ఎవరు కూడా ఇంటికి వెళ్ళడానికి సాహసం చేస్తలేదు, మళ్ళీ ఏమన్నా అంటారేమో. అలాంటి టైంలో షోయబుల్లా ఖాన్ కుటుంబానికి అండగా ఉన్న సంఘ సంస్కర్త ఎవరంటారు? షోయబుల్లా ఖాన్ కుటుంబానికి అండగా ఉన్న సంఘ సంస్కర్త ఎవరంటారు? ఇతని కుటుంబానికి అండగా ఉన్న సంఘ సంస్కర్త జ్ఞాన కుమారి హెడా. ఎవరండి? జ్ఞాన కుమారి హెడా. చెప్పండి. షోయబుల్లా ఖాన్ కుటుంబానికి అండగా ఉన్న సంఘ సంస్కర్త ఎవరు? జ్ఞాన కుమారి హెడా. వీళ్ళు ఉత్తరప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? జ్ఞాన కుమారి హెడా. ఈమె భర్త హరిశ్చంద్ర హెడా. ఈమె భర్త ఏమనండి? హరిశ్చంద్ర హెడా. మనకి ఎగ్జామ్ ఏమండి? వీళ్ళు దళితుల అభ్యున్నతి కొరకు ఒక సంస్థ స్థాపించింది. ఆ సంస్థ పేరు చెప్పండి. ఏ సంస్థ స్థాపించింది? హరిజన్ సేవక్ సమాజ్. చెప్పండి. ఏ సంస్థ స్థాపించారు? హరిజన్ సేవక్ సమాజ్ అనే సంస్థను స్థాపించిన సంఘ సంస్కర్తలు ఎవరు? జ్ఞాన కుమారి హెడా, హరిశ్చంద్ర హెడా. అంతేకాకుండా 1952లో ఎన్నికలు జరిగినాయి. 1952లో ఎన్నికలు జరిగితే నిజామాబాద్ నుండి తొలి ఎంపీగా, తొలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే నిజామాబాద్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. ఆనాడు 1952లో ఇదే నిజామాబాద్లో ఎన్నికల్లో జరిగితే హరిశ్చంద్ర హెడా తొలి ఎంపీగా గెలవడం జరిగింది. ఎవరు గెలవడం జరిగింది? హరిశ్చంద్ర హెడా. వీళ్ళ యొక్క సంస్థ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లోని కోటిలో ఇప్పటికీ వీళ్ళు స్థాపించిన సంస్థ ఉంది, హరిశ్చంద్ర హెడా అని. జ్ఞాన కుమారి హెడా ఏ సంస్థ స్థాపించారు? హరిజన్ సేవక్ సమాజ్. రేపు మనకు ఎగ్జామ్ అవుతాడు. షోయబుల్లా ఖాన్తో సంబంధం లేని పత్రిక. ఏ పత్రిక ఉంది చెప్పండి? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. షోయబుల్లా ఖాన్ ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఓయోలోని ఆర్ట్స్ కాలేజ్ డిజైన్ గీసిన ఇంజనీర్. ఖాసిం నజ్వీ రజాకాల అరాచకాలను ఎదిరించడానికి ఏ పత్రిక స్థాపించిండు? ఎవరి సహకారంతో? ఎవరి? గురుగుల రామకృష్ణరావు. హైదరాబాద్ తొలి సీఎం. మొదట ఏ పత్రికలు చేరింది? తర్వాత ఏ పత్రిక? రయ్యత్ పత్రికను స్థాపించింది. మందముల నరసింహరావు ఆటోబయోగ్రఫీ. మందముల నరసింహరావు ఎక్కడికి వెళ్ళి తొలి ఎమ్మెల్యేగా గెలిచాడు? కల్వకుర్తి ప్రజలు ఏ ముఖ్యమంత్రిని ఓడించారు? షోయబుల్లా ఖాన్ ఎక్కడ హత్య చేసారు? కాచిగూడ రైల్వే స్టేషన్. ఏ రోజు హత్య చేసారు? 1948 ఆగస్టు 21 నాటికి మనకు స్వాతంత్రం వచ్చిందా? రాలే. ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం? 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది. ఎందులో విలీనమైన మనం? ఇండియాలో విలీనమైన. ఎందులో విలీనమైన? ఇండియాలో విలీనమైన. చెప్పండి. షోయబుల్లా ఖాన్ హత్య ఎక్కడ జరిగింది? కాచిగూడ. మనకేమడిగిన కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారని? ఏ సంవత్సరంలో స్థాపించారు కాచిగూడను? 1916లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. చెప్పండి.
ఏ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాం? ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1916. ఏ నిజాం ప్రారంభించారు? ఎవరు? 7వ నిజాం. మనకేమడిగాడు? కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ శైలి, ఏ నిర్మాణ శైలి ఉన్నాం? దేశంలో గోథిక్ అనే నిర్మాణ శైలిలో ఉంది. ఇందులో ఏ శైలి? స్టైల్ అంటాం. కన్స్ట్రక్షన్, డిజైనింగ్ స్టైల్, నిర్మాణ శైలి. కాచిగూడ రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ శైలి ఏదండి? గోథిక్. ఏ దేశం యొక్క శైలి ఇది? ఫ్రాన్స్. ఏ దేశం యొక్క శైలి ఇది? ఫ్రాన్స్ యొక్క నిర్మాణ శైలిని ఏమన్నా గోథిక్. అట్లా హైదరాబాదులో రజాకార్ల అరాచకాలను ఎదిరించినటువంటి వీరుడు ఎవరు? షోయబుల్లా ఖాన్. ఈ షోయబుల్లా ఖాన్ హత్యలోని కాసిం రజ్వీ దోషిగా తేల్చబడను. మొదట తిరుమలగిరి జైలుకు పంపించబడను. నేరారోపణ రుజువైన తర్వాత తిరుమలగిరి జైలు నుండి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? పూణే జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పూణే జైలుకు వెళ్తున్నప్పుడు పూణే ఫస్ట్ ఎవరి దగ్గర బాధ్యతలు తీసుకున్నాడు? బహదూర్ యార్ జంగ్. బహదూర్ యార్ జంగ్ తర్వాత ఎవరు వచ్చారు? ఖాసిం రజ్వీ. ఖాసిం రజ్వీ హైదరాబాద్ నుండి పూణే జైలుకి వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ వెళ్తూ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పిండు? వహీద్ ఓవైసీ. వహీద్ ఓవైసీ. వహీద్ ఓవైసీ తర్వాత బాధ్యతలకు ఇచ్చారు సలావుద్దీన్ ఓవైసీ. సలావుద్దీన్ ఓవైసీ తర్వాత బాధ్యతలకు ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. మనకు గత పోటీ పరీక్షలు ఏమడిగాడు? అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం ఎంఐఎం యొక్క అధ్యక్షుడు. ఇతను మలిదశ ఉద్యమంలో ఏ నినాదాన్ని ఇచ్చిండన్నాడు? ఏ నినాదం ఇచ్చాడు చెప్పండి? తెలంగాణకు మద్దతు ఇచ్చిన ఇవ్వలే. ఏం కావాలట? రాయల తెలంగాణ. చెప్పండి. అసదుద్దీన్ ఓవైసీ ఏ పార్టీ? ఎంఐఎం. ఎంఐఎం నినాదం ఏది? రాయల తెలంగాణ అనే నినాదం ఇచ్చింది. రేపు నీకు ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్, ఇందులో 5 ఎంఐఎం అధ్యక్షులు ఉన్నారు. బహదూర్ యార్ జంగ్, ఖాసిం రజ్వీ, వహీద్ ఓవైసీ, సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఇందులో ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చిన ఏకైక ఎంఐఎం అధ్యక్షుడు ఎవరంటారు? చెప్పండి. ఎవరు? సలావుద్దీన్ ఓవైసీ. సలావుద్దీన్ ఓవైసీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చింది. ఏ సంవత్సరంలో, ఏ సమావేశంలో అంటారు? 1987లో మాజీ మంత్రి కొహెడా ప్రభాకర్ తెలంగాణ సంఘర్షణ సమితిని స్థాపించింది. ఈ తెలంగాణ సంఘర్షణ సమితిని స్థాపిస్తే ఆ కొహెడా ప్రభాకర్ స్థాపించిన తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశాలకు హాజరై సలావుద్దీన్ ఓవైసీ దేనికి మద్దతు ఇచ్చిండు? తెలంగాణకు మద్దతు ఇచ్చిండు. చెప్తారు ఒకసారి. తెలంగాణకు మద్దతు ఇచ్చిన ఎంఐఎం అధ్యక్షుడు ఎవరు? సలావుద్దీన్ ఓవైసీ. ఏ సంవత్సరంలో? 1987. ఏ సంస్థ సమావేశాలు? తెలంగాణ సంఘర్షణ సమితి. ఎవరు స్థాపించారు? కొహెడా ప్రభాకర్. సో మనకి ఇది రేపు ఎగ్జామ్లో రావచ్చు. ఓకేనా?